మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా, వసంత కోకిల జగమంతా గెలుపులా. నీ ప్రాణాలు ఎవరికి కావాలి? మరింకేం కావాలి? నువ్వు కావాలి. నేను నువ్వు కావాలనుకుంటున్నాను, కానీ నువ్వు ఆకాష్ని వదులుకోవడానికి సిద్ధంగా లేవు. నువ్వు ఆకాష్ సంతోషంగా ఉంటే చూస్తూ భరించే శక్తి నాకు లేదు. అందుకే నువ్వు నా కండిషన్కి ఒప్పుకుంటే ఆకాష్ని నిర్దోషిగా నేను విడిపిస్తాను. ఏంటా కండిషన్? ప్రతాప్ మర్డర్ కేసులో ఆకాష్ నిర్దోషి అని జడ్జిమెంట్ వచ్చిన వెంటనే నువ్వు నాతో పాటు వచ్చేయాలి. నా మనిషిగా వచ్చేయాలి. ఆకాష్ కట్టిన తాళి పక్కకు విసిరేసి నా భార్యగా వచ్చేయాలి. అవకాశం దొరికింది కదా అని మరి ఇంతలా దిగజారిపోతారా? సంధ్య, నా దగ్గరున్న సాక్ష్యం ఖరీదు చెప్పుకున్నా. కొనాలా వద్దా అన్నది నీ ఇష్టం. బాగా ఆలోచించుకో సంధ్య. ఈ రాత్రంతా ఆలోచించుకో. ఆకాశంలో సూర్యుడు రాగానే నీకు ఆకాష్ కావాలో, ఈ సూర్య చెప్పిన బేరం కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ప్రాణమా, బంధమా? ఆకాష్ని ఉరిశిక్ష నుంచి తప్పించే సాక్ష్యం కొనుక్కొని మిస్సెస్ సూర్యగా మన స్వీట్ హోమ్కి వస్తావు, లేక ఆకాష్కి ఉరిశిక్ష పడ్డా పర్లేదు, తెల్లచీర కట్టుకొని విధవగా జీవితాంతం ఒంటరిగా ఇదే ఇంట్లో ఉంటాను అని అనుకుంటావో అది కూడా నీ ఇష్టం. ఎస్ or no. Choice is yours. ఆకాష్ నిర్దోషి అని జడ్జిమెంట్ వచ్చిన వెంటనే నువ్వు నాతో పాటు వచ్చేయాలి. ఆకాష్ కట్టిన తాళి పక్కకు విసిరేసి నా భార్యగా వచ్చేయాలి. వసంత కోకిల వనమంతా పిలుపులా, వసంత కోకిల జగమంతా గెలుపులా. తోటలోకి ఆమని రాకుండేనా, నిసిరాతిరైనా ఆకాశం వెన్నెల లేకుండేనా, మసకేసిన మలి సంధ్య తొలి సంధ్య నుదుట సింధూరం, నీలరాలు సిరిమల్లి అవని సిగలు సౌభాగ్యం, ఎడారి దారి భారమైన. ఆకాష్ ప్రాణాలు కాపాడాలంటే ఆయనతో బంధం తెంచుకోవాలి. సూర్యతో ఇష్టం లేని జీవితం గడపాలి. భగవంతుడా, ఎందుకయ్యా ఇలాంటి పరీక్ష పెట్టావు? నన్ను క్షమించండి. మిమ్మల్ని కాపాడుకోవడానికి
వేరే దారి లేదు. ప్రియమైన శ్రీవారికి హలో సంధ్య, వెరీ గుడ్ మార్నింగ్. నేను ఇచ్చిన గడువు పూర్తయింది. ఆకాశంలో సూర్యుడు వెలుగులు చిమ్ముతున్నాడు. ఇంతకీ నువ్వేం డిసైడ్ అయ్యావు? ఎస్ ఆర్ నో? ఎస్. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే కదా? అవును. ఆకాష్ని కాపాడడం కోసం నేనేమైనా చేస్తాను. తన ప్రాణాలని నిలబెట్టడం కోసం నా జీవితాన్నైనా పనంగా పెడతాను. ఈ పతిభక్తి చూసే నిన్ను వదులుకోబుద్ది వేయట్లేదు సంధ్య. మాట తప్పవు కదా? నుదుటి సింధూరం సాక్షిగా చెప్తున్నాను, ప్రాణం పోయినా మాట తప్పను. సరే అయితే దీని మీద ఒక సంతకం పెట్టు. ఏంటిది? నాకు నోటి మాటల మీద నమ్మకం లేదు, అందుకే ఈ స్టాంప్ పేపర్లు సిద్ధం చేశాను. ఏంటి అలా చూస్తున్నావు? ఇందులో కొత్త విషయాలు ఏమీ లేవు సంధ్య. రాత్రి నీతో చెప్పిన కండిషన్స్ మాత్రమే ఉన్నాయి. అన్నిటికీ ఓకే అని ఇప్పుడు చెప్పావు కదా, అదే మాటని ఆటోగ్రాఫ్ పెట్టి కన్ఫర్మ్ చేయి. ఇదేదో చాదస్తం అనుకోకు. నేను నిన్ను బలవంత పెట్టి తీసుకెళ్ళినట్టు కాకుండా నీ ఇష్టపూర్వకంగా వచ్చినట్టు ఈ డాక్యుమెంట్స్లో నీ సంతకం ఒక ఆధారంగా మన భవిష్యత్తుకి భరోసాలా పనిచేస్తుందన్నమాట. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు సంధ్య? ఓ, రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెట్టి చేసుకున్న రెండో పెళ్లి సంతకం చేసి బ్రేక్ చేస్తున్నందుకు బాధగా ఉందా? వద్దనుకుంటే వదిలే, రేపు కోర్టులో కలుసుకుందాం. జడ్జి గారిచ్చే తీర్పుని కలిసి విందాం. అవసరం లేదు, నేను సంతకం పెడతాను. సాక్షి నీల సాక్షి కొంగుముడులు వేసేరే, నీరు సాక్షి నిప్పు సాక్షి ఏడడుగులు వేసేవే, పచ్చబొట్టు తాళిబొట్టు కలల కనుల కన్నీటి బొట్టు, ఎవరెవరినో జంట కట్టు విధికెప్పుడు ఆటపట్టు, మూడు ముళ్ళు ఆరైతే మాంగళ్యం మళ్ళీ గుండెకు చేరు.
మీరు అడిగినట్టే సంతకం పెట్టాను. సాక్ష్యం ఎక్కడా? సేఫ్గా నా దగ్గర ఉంది సంధ్య. రేపు కోర్టులో విచారణ స్టార్ట్ అయ్యే ముందే సాక్ష్యంతో వస్తాను. మాట తప్పరుగా? నా ఇంటికి రాబోయే నా భార్య సింధూరం సాక్షిగా చెప్తున్నాను, ప్రాణం పోయిన మాట తప్పను. ఇంకా నీకు ఆకాష్కి ఏ కష్టం ఉండదు. నీ జీవితంలో ఏ బాధ లేకుండా చూసుకునే పూచి నాది. ఈరోజే ఆకాష్ దగ్గరికి వెళ్ళి, మీరేం టెన్షన్ పడకండి, మీ ప్రాణ స్నేహితుడు సాక్ష్యాన్ని సంపాదించాడు, మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాడని ఆకాష్కి ధైర్యం చెప్పు. ఆ మాట వినగానే తులసి తీర్థం పోయాల్సిన నోట్లో అమృతం పోసినట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్నేహితుడి సంతోషం కోసం నేను, భర్త ప్రాణం కోసం నువ్వు, మనం చేస్తున్న ఈ త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయి సంధ్య. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది సంధ్య. ఎందుకండి అలా మాట్లాడతారు? అవును సంధ్య, కనీసం అప్పుడైనా నువ్వు మీ అమ్మా నాన్నలతో సంతోషంగా బతికేదానివి. సూర్య బ్రతికొచ్చినా ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీ ఫ్యామిలీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడు, పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు అంటారు. 3 కష్టాలు 6 సమస్యలుగా అయింది. ఏం కాదండి, పెళ్ళైనప్పటి నుండి మనల్ని దూరం పెట్టిన మొదటి కష్టం ఇదే. ఇదే ఆఖరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 9 నెలల నుంచి ఇలాంటి కోరికలు ఎన్నో కోరుకుంటున్నాను, కానీ ఏది నెరవేరట్లేదు. రేపే మన కేస్ హియరింగ్ ఉంది. ఇప్పుడు కూడా సాక్ష్యం లేకపోతే నాకు శిక్ష పడ్డం ఖాయం సంధ్య. లేదండి, మీకు శిక్ష పడదు. సాక్ష్యం దొరికింది. ఏంటి? సాక్ష్యం దొరికిందా? నువ్వు చెప్పేది నిజమా సంధ్య? అవునండి. ఎలా సంధ్య? ఏంటా సాక్ష్యం? ఆ వివరాలు తెలియవు, కానీ మిమ్మల్ని విడుదల చేసే సాక్ష్యం తన దగ్గర ఉందని సూర్య చెప్పారు. ఈ కేసు నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారు అన్నారు. ఎస్, ఇది ఫ్రెండ్షిప్ అంటే, ఇది నమ్మకం అంటే. చూసావా సంధ్య, నా సూర్య ఎంత గొప్పవాడో. ఇన్ని రోజులు వాడు నా కోసం ఏం చెయ్యలేదు అన్నారు, అసలు బాధ్యతే లేదు అన్నారు. వాడే మర్డర్ చేశాడని మీరందరూ అనుమానించారు. కానీ ఇప్పుడేమైంది? మీరెవ్వరూ చెయ్యలేని పని నా సూర్య చేశాడు. నా నమ్మకాన్ని నిలబెట్టిన నిజమైన ఫ్రెండ్ అంటే వాడే. ఏ స్వార్థం లేని బెస్ట్ ఫ్రెండ్ వాడు. నిజమేనండి, చాలా గొప్ప ఫ్రెండ్. అసలు స్వార్థం అన్న పదానికి అర్థం కూడా తెలీదు. ఒకే ఒక్క వార్త నాలో భయాన్ని, బాధని దూరం చేసింది. అయినా ఈ గుడ్ న్యూస్ ఇంత ఆలస్యంగానా చెప్పేది? మీ మాటలు వింటూ ఉండిపోయాను. సర్లే, నేను రిలీజ్ అయి వచ్చిన వెంటనే ఫస్ట్ సూర్యకి గ్రాండ్ పార్టీ ఇచ్చి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత మనం ఎక్కడికైనా హనీమూన్కి వెళ్ళి కొన్ని రోజులు జాలీగా గడుపుదాం సంధ్య. ఇన్ని రోజులు మిస్ అయిన ప్రేమ మొత్తం డబుల్ చేసి నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఒక్క క్షణం కూడా నేను నిన్ను వదిలిపెట్టను. సైట్, బిజినెస్ అన్ని వదిలేసి నీతోనే కొంగు పట్టుకుని తిరుగుతాను.
నీ చేత్తో అన్నం తినిపించుకుంటాను. చంటి పిల్లాడిలా నీ ఒడిలో పడుకొని నీతో ఎన్నో ఊసులు చెప్తాను. అమ్మలా నువ్వు లాలిస్తుంటే చాలా చాలా హ్యాపీగా నిద్రపోతాను. నిద్రలో కూడా నీ చెయ్యి వదలను సంధ్య. సంధ్య, ఏమైంది? నేనింత సంతోషంగా మన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్తుంటే నువ్వేడుస్తున్నావేంటి? నేను చెప్పేది నీకు నచ్చలేదా? నువ్వు వేరే ప్లాన్లో ఏమైనా ఉన్నావా? లేదండి, నాకేం ప్లాన్స్ లేవు. మీరు సంతోషంగా చెప్తుంటే ఒక్కొక్కటి ఊహించుకుంటూ ఆ ఆనందంలో ఇలా కన్నీళ్ళు. ఓహో, ఆనంద బాష్పాలా? నా మాటలతో నిన్నేమైనా బాధ పెట్టానేమో అనుకుని నేను చాలా టెన్షన్ పడ్డాను తెలుసా? అబ్బే, అదేం లేదండి. మీరెప్పుడు నన్ను బాధ పెట్టరు. నా వల్లే మీరు బాధపడతారేమోనని నాకు భయంగా ఉంది. చచ, అలాంటి రోజు నేను బతుకుండగా రాత్ సంధ్య. నాకా నమ్మకం ఉంది. ఆ సంధ్య, రేపు సాక్ష్యం తీసుకుని నువ్వు సూర్య కోర్టుకు వచ్చేస్తారు కదా? అవునండి. సంధ్య, చెప్పడం మర్చిపోయాను. మన పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించుకోలేదు. ఈసారి మాత్రం మిస్ అవ్వకుండా ఆ పూజ చేయించుకుందాం. ఆ సత్యమైన దేవుడి దయ వల్ల జీవితాంతం మనం కలిసే ఉంటాం. సరేనండి. ఓకే సంధ్య, రేపు కోర్టులో కలుద్దాం. అలాగేనండి, నేను వెళ్తాను. సంధ్య, రేపటి నుంచి నీకిక్కడికి వచ్చే పనే లేదు. నేనే నీ దగ్గరికి వచ్చేస్తాను. బాయ్ అండి. బాయ్ సంధ్య. ఈ సాక్ష్యం కోసమే సంధ్య సంతకం పెట్టింది. ఇది గాని కోర్టులో సబ్మిట్ చేయకపోతే ఆకాష్కి ఉరి శిక్ష పడడం ఖాయం. ఎలాగో సంధ్య సంతకం పెట్టింది కాబట్టి ఎంత లేట్ అయిపోయిందేంటి? సేఫ్గా నా దగ్గర ఉంది సంధ్య. రేపు కోర్టులో విచారణ స్టార్ట్ అయ్యే ముందే సాక్ష్యంతో వస్తాను. సూర్య, సూర్య, కారు కూడా లేదంటే సూర్య ఎక్కడికి వెళ్ళాడు? హలో అమ్మా సంధ్య, ఎక్కడున్నావు?
ఇంట్లోనే సార్. ఈ రోజు మన కేసు హీరింగ్ ఉందని గుర్తుందా? గుర్తుంది సార్. 10 minutesలో స్టార్ట్ అవుతాను. సూర్య దగ్గర ఏదో సాక్ష్యం ఉందని చెప్పావు కదమ్మా, అది తీసుకుని వస్తున్నారా? అమ్మా సంధ్య, ఉన్నావా? సార్ తీసుకొస్తున్నాం సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దమ్మా. ఈరోజు మనం ప్రజెంట్ చేసే సాక్ష్యాన్ని బట్టే జడ్జి గారి తీర్పు ఉంటుందమ్మా. ఇప్పటికే ఈ కేసులో వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్నాం. ఇంకా ఆలస్యం చేస్తే ఆకాష్కి ఆ యొక్క ఇది ఉంది చూసావు, అదేనమ్మా కఠినమైన శిక్ష పడుతుంది. ఒక్కసారి తీర్పు ఫైనల్ అయిపోతే ఇన్ని నెలల మన కష్టం అపశృతిలో పడే త్యాగరాయ కృతి అవుతుందమ్మా. అమ్మా సంధ్య, ఉన్నావా? ఉన్నాను సార్. ఏమైందమ్మా, ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నావు? ఏదైనా సమస్య? లేదు సార్, అంతా ఓకే. సూర్య దగ్గర ఉన్న సాక్ష్యం ఏమై ఉంటుందని నీకేమైనా ఐడియా ఉందమ్మా? లేదు సార్, నేను కూడా చూడలేదు. ఏంటి, చూడలేదా? నిజంగా సాక్ష్యం ఉందా, లేక సూర్య ఏమైనా అబద్ధం చెప్తున్నాడా? నిజమే అనుకుంటా సార్. ఇవ్వను కూడా కాదమ్మా, ఒకసారి సూర్యకి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. సూర్య ఇంట్లో లేడు సార్. ఆ సాక్ష్యం కోసమే వెళ్ళినట్టున్నాడు. 10 నిమిషాల్లో వచ్చేస్తాడు. నువ్వు చెప్పలేకపోతున్నా అక్కడ ఏదో ఇబ్బంది ఉందని నాకైతే అర్థమైందమ్మా. ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా, ఈరోజు సాక్ష్యం లేకపోతే మనం ఆకాష్ని కాపాడలేం. చెయ్యని నేరానికి ఇన్ని రోజులు జైలు శిక్ష అనుభవిస్తున్న వాడికి ఉరిశిక్ష పడే అవకాశం ఉందమ్మా. అమ్మా సంధ్య, నిన్ను భయపెట్టాలని కాదు కానీ ఈ కేసు తీవ్రత గురించి మాట్లాడుతున్నానమ్మా, అర్థం చేసుకో అమ్మా. సరే సార్. సరేనమ్మా, మీరంతా త్వరగా కోర్టుకు రండి. సాక్ష్యం ఉందని అంత నమ్మకంగా చెప్పి ఇప్పుడు సూర్య ఇంట్లో కనిపించడం లేదు అంటే సూర్య చెప్పింది నిజం కాదా? నాతో డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించుకోవడానికి అబద్ధం చెప్పాడా? సాక్ష్యాలు లేకపోతే ఆయన్ని కాపాడుకోవడం చాలా కష్టం. అది తెలిసే సూర్య ఇలా చేస్తున్నాడా? భగవంతుడా! సూర్య ఎక్కడమ్మా? ఏవో సాక్ష్యాలు తీసుకొస్తాడని చెప్పావు కదా. ఉందని చెప్పాడు బాబాయ్. ఇద్దరం కలిసి కోర్టుకు వెళ్దాం, ఆకాష్ని విడిపిద్దామని హామీ కూడా ఇచ్చాడు. అతనేదో చెప్పాడని నువ్వు గుడ్డిగా నమ్మితే ఎలాగా? ఆకాష్కి ఉరిశిక్ష వేయించాలని చాలా పట్టుదలగా ఉన్నారు. ఆకాష్ నిర్దోషని చెప్పడానికి మన దగ్గర సాక్ష్యం లేదు. తీర్పు ఏమొస్తుందో అని తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉందమ్మా.